నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గవద బిళ్లలతో బాధపడుతున్నారా? గ్లకోమా కారక అంధత్వంపై జయకేతనం. వాడిన నూనెని పదే పదే వాడచ్చా? గర్భిణీ దశలో ఆరోగ్యంగా. ఇంకా హెల్త్ టిప్స్. పిల్లలకు ఉన్నట్టుండి జ్వరం మొదలై ఆపై దవడలు వాచిపోయి గవద బిళ్లలు మొదలైతే చూడటానికి చాలా భయంగా ఉంటుంది. భరించలేని నొప్పితో పిల్లలు విలవిల్లాడిపోతూ ఉంటారు. పెద్దల్లో అయితే బాధలు ఇంకాస్త తీవ్రంగా ఉంటాయి. అయితే గవద బిళ్లలనేవి నిజానికి మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేవీ ఉండవు. అసలిది రాకుండా సమర్థమైన టీకా కూడా ఉంది. ఆటలమ్మ, పొంగు మాదిరిగానే గవద బిళ్లలు కూడా వైరస్ కారణంగానే సంక్రమిస్తుంది. 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే పెద్దల్లోనూ ఇది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గవద బిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో గవద బిళ్లల గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చెంపలు, చెవుల కిందుగా దవడల భాగంలో వాపు, నొప్పితో వేధించే గవద బిళ్లలు నిజానికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మిక్సోవైరస్ పెరోటెడిస్ అనే వైరస్ వల్ల ఇది వస్తుంది. గవద బిళ్లలకు కారణమయ్యే వైరస్ ప్రధానంగా గ్రంథుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీద ప్రభావం చూపుతుంది. ముందుగా మామూలు ఫ్లూగా మాదిరే ఇందులోనూ జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కష్టమవుతుంది. ఈ సమయంలో చెంపల దగ్గర, చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు రెండు వైపులా వాచి బాధ పెడతాయి. ఈ గ్రంథులు వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావచ్చు. గవద బిళ్లలు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో, పిల్లలు కలివిడిగా తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. మమ్స్ అంటే మనకి సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే చెవి ముందు భాగంలో దవడ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. దాంతోపాటు పెయిన్ వస్తుంది. దీన్ని సాధారణ కొంతమంది గవద బిళ్లలు అంటుంటారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లోనూ ఈ మమ్స్ అనేది ఎరాడికేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ చూస్తే కరోనా తర్వాత రీసెంట్గా మళ్ళీ కొంతమందిలో ఈ మమ్స్ని చూస్తున్నాం అన్నమాట. ఈ కొద్ది కాలంలోనే గత 2-3 నెలల్లోనే చాలామందిలో ఈ పెరోటిడ్ స్వెల్లింగ్ రావటం జరిగింది. పెరోటిడ్ స్వెల్లింగ్తో పాటు కొద్దిగా జ్వరము, కొద్దిగా మజిల్ వీక్నెస్, కొంతమందిలో గొంతులో సోర్నెస్ వచ్చిందన్నమాట. ఇది యూజువల్గా 2nd, 3rd డేకి బాగా సైజు పెరిగిపోతుంది అన్నమాట. తర్వాత 7 days తర్వాత తగ్గటం మొదలు పెడుతుంది. ఈ మధ్యలో చూసిన వాళ్ళు, మమ్స్ వచ్చిన వాళ్ళు సాధారణంగా 10 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చూసామన్నమాట. సడన్గా ఇది మళ్ళీ పెరిగింది. దీనికి కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ సాధారణంగా ఏంటంటే చిన్నప్పుడు మనం వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ తగ్గిపోవటం వల్ల కానీ, లేదా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కానీ, లేదా కొత్త వైరస్ వేరియంట్ రావటం వల్ల కానీ ఈ మమ్స్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు పెరిగిందనమాట. అప్పట్లో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయింది అనుకున్నాం. కానీ ఇవాళ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మేబీ కరోనా వైరస్ నుంచి వచ్చిన మ్యూటేషన్ ద్వారా కూడా ఏమన్నా మమ్స్ వేరియంట్ ఏమన్నా వచ్చిందా, లేదా మమ్స్ కొత్త వేరియంట్ ఏమన్నా వచ్చిందనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గవద బిళ్లలు కేవలం లాలాజల గ్రంథులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతరత్రా భాగాలను ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంథుల్లోనూ వాపు రావచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. సాధారణంగా 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు మగపిల్లల్లో వృషణాల వాపు కనిపిస్తుంది. ఇక ఆడపిల్లలు అండాశయాల వాపు మూలంగా పొత్తికడుపులో నొప్పి, జ్వరంతో బాధపడడం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి ప్యాంక్రియేటిస్కి దారితీయవచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా బాధపెట్టేవే కానీ వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేవీ ఉండవు. చాలా అరుదుగా గవద బిళ్లలకు కారణమయ్యే వైరస్ మెదడుకు వ్యాపించి మెదడు వాపు, మెదడు పై పొరల్లో వాపు తెచ్చిపెట్టొచ్చు. అయితే ఇవి చాలా అరుదు. పైగా సకాలంలో చికిత్సతో చాలా వరకు నయమైపోతాయి. గవద బిళ్లల్లో వాపు, నొప్పి, బాధలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతరత్రా సమస్యలు, మరణాలు చాలా తక్కువ.
ఈ మమ్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఫస్ట్ మనకు వచ్చే అంటే మమ్స్ అయ్యుండొచ్చని మనం అనుకునేది ఎప్పుడంటే గొంతు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, వీక్నెస్ వచ్చినా, పెరోటిడ్ స్వెల్లింగ్ లేకపోతే యూజువల్గా మనం మమ్స్ అనుకోం. సో పెరోటిడ్ స్వెల్లింగ్తో పాటు గొంతు నొప్పి, జ్వరము, వీక్నెస్ ఉంటే సాధారణంగా మమ్స్ అనుకుంటాం అన్నమాట. మమ్స్ని వచ్చినప్పుడు మనం సాధారణంగా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ రెస్టింగ్ స్టేజ్కి వెళ్ళటం. అంటే వీలైనంత వాటికి మనం అగ్రెసివ్ వర్క్ కానీ బాడీ స్ట్రెయిన్ లేకుండా చూసుకొని మంచిగా నిద్రపోతా రెస్ట్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది 2-3 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. దీంతోపాటు స్వెల్లింగ్ ఉండి పెయిన్ ఉన్నట్లయితే ఎనాల్జిక్స్, పారాసెటమాల్ కానీ, కాంబిఫ్లామ్ కానీ, ఫ్లెక్సాన్ కానీ మనకున్న పెయిన్ ఇంటెన్సిటీని బట్టి ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించి పెయిన్ తగ్గేటట్టు చేస్తుంది. సో రెస్ట్ అను పెయిన్ కిల్లర్స్ వెరీ ఇంపార్టెంట్. హాట్ కోల్డ్ ఫోమెంటేషన్స్ కూడా కొద్దిగా ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి, స్వెల్లింగ్ తగ్గటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దీంతోపాటు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రేషన్, అడెక్వేట్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ ఉన్నట్లయితే గ్లాండ్స్ కూడా డీహైడ్రేట్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో యూజువల్గా రెస్ట్, ఎనాల్జిక్స్, అడెక్వేట్ హైడ్రేషను, హాట్ ఫోమెంటేషన్తో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మమ్స్ తగ్గిద్ది. అతి తక్కువ మందిలో ఎవరికైనా 2-3 డేస్ తర్వాత కూడా పర్సిస్టెంట్ స్వెల్లింగ్, పెయిన్ ఉన్నట్లయితే యాంటీబయాటిక్ కూడా యాడ్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ నుంచి మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండి మన బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా, పూర్ ఓరల్ హైజీన్ ఉన్నా అలాంటి వాళ్ళు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో యాంటీబయాటిక్స్ కూడా మనం యాడ్ చేసుకోవటం మంచిది. గవద బిళ్ళలు రాకుండా చిన్నపిల్లలందరికీ ఎంఎంఆర్, మమ్స్, మీజిల్స్, రుబెల్లా టీకా ఇవ్వడం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి, బడికి వెళ్లే ముందు 5 ఏళ్ల వయసులో మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి గవద బిళ్ళలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడూ రాదు. ఈ వ్యాధి వచ్చిన వారికి దాని నిరోధక శక్తి జీవితాంతం ఉంటుంది. పెద్దల్లో గవదల వాపు వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఒకవైపే వాపు వచ్చినప్పుడు గవద బిళ్ళలు రాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవటం, ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. చాలా వరకు లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్ధారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబాడీ, ఐజీఎం, ఐజీజీ వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలు చేసి ఈ వైరస్ను నిర్ధారించవచ్చు. పీసీఆర్ పరీక్ష ద్వారా మూత్రంలో, లాలాజలంలో కూడా వైరస్ను గుర్తించవచ్చు. మెదడువాపు వచ్చినప్పుడు మాత్రం వెన్ను నుంచి నీరు తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. మమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఈ మమ్స్ వైరస్ అనేది మన బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యి మెయిన్గా బ్రెయిన్కి పోయినట్లయితే ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల్లో. పెద్దోళ్ళలోనైతే ఆర్కైటిస్ అంటే టెస్టికల్ ఇన్ఫెక్షను, అదే ఉమెన్స్లోనైతే ఒవేరియన్ ఇన్ఫెక్షను, ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మధ్యలో కొంతమందిలో చూస్తున్నాం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత డయాబెటీస్ కూడా వచ్చిందండి. కొంతమంది కరోనా పేషెంట్లు ఎస్పెషల్లీ తెలుసుకున్నాం అన్నమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్ ఈ ప్యాంక్రియాటైటిస్ కలుగు చేసినప్పుడు అక్కడున్న ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఎఫెక్ట్ అయితే మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వన్స్ ఇన్ ఎ వైల్ సపోజ్ 1,00,000 మందిలో 5 నుంచి 10 మందిలో హీరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చిన్నప్పుడు గౌదుబెల్లు వచ్చి అప్పుడు మనం గౌదుబెల్లోటికే ట్రీట్మెంట్ తీసుకుంటాం. హీరింగ్ లాస్ గురించి పట్టించుకో, ఎందుకంటే రెండో చెవి మంచిగా వినిపిస్తుంది కాబట్టి మనకి హీరింగ్ లాస్ ఉన్నట్టు అనిపించదు. సో ఎవరైనా కూడా మమ్స్ ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా వినికిడి తగ్గినట్టున్నా కూడా ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా మనం వినికిడిని ప్రాబ్లం ఏమైనా ఉందేమో తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే మొదట 10-15 రోజుల్లో కనుక మనం ఆ న్యూరల్ హీరింగ్ లాస్ అని ట్రీట్మెంట్ ఇవ్వనట్లయితే అది పర్మనెంట్గా మనకి వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా కూడా గౌదబెల్లలు వచ్చినా, మమ్స్ వచ్చినా, కొంచెం చెవులో ఫుల్గా ఉన్నా, చెవులో వినికిడి తగ్గినట్టున్నా ఇమ్మీడియట్గా మనం దాన్ని టెస్ట్ చేసుకొని రియల్గా ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. గవద బిళ్ళలకు ప్రత్యేకమైన మందులేమీ లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. నొప్పులు తగ్గేందుకు పారాసెటమాల్ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం. వీరికి అవసరమైతే స్టెరాయిడ్స్ మందుల్ని ఇస్తారు. ఇక ఎంఎంఆర్ టీకా వేయించుకోవడం ద్వారా గవద బిళ్ళల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. గ్లకోమా కారణంగా దెబ్బతిన్న చూపును తిరిగి పునరుద్ధరించే దిశగా పరిశోధనా రంగంలో ఒక గొప్ప ముందడుగు పడింది. గ్లకోమా కారణంగా చూపు తగ్గడానికి మధుమేహం కూడా ఒక కారణం.
మన కళ్ల వెనకాల రెటీనాలో అతి సున్నితమైన దృశ్య నాడులు ఉంటాయి. వీటిని ఆప్టికల్ నెర్వ్ అని పిలుస్తారు. వీటిలోని రెటినల్ గాంగ్లియన్ అనే ప్రత్యేక కణాలే మనం చూసే దృశ్యాలను మెదడుకు చేరవేస్తాయి. మధుమేహం కారణంగా రక్తంలో ఎక్కువ మోతాదులో పేరుకున్న చక్కెరలు ఈ గాంగ్లియన్ కణాలను చంపేస్తాయి. దాంతో చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇలా దెబ్బతిన్న ఆ రెటినల్ గాంగ్లియన్ కణాల స్థానంలో కొత్త వాటిని సృష్టించగలిగితే తగ్గిపోయిన చూపును తిరిగి పునరుద్ధరించవచ్చు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు సాగుతున్నా దానికి సంబంధించి ఇటీవల ఓ కీలకమైన ముందడుగు పడింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని చిల్డ్రన్ హాస్పిటల్ లాస్ ఏంజల్స్ కు చెందిన పరిశోధకులు 8 రకాల రసాయనాలతో కూడిన ప్రత్యేక ద్రవ మిశ్రమాన్ని రూపొందించారు. ఆ మిశ్రమంలో కంట్లో ఉండే మ్యూలర్ గ్లియా అనే మామూలు కణాలను ఉంచారు. 2 వారాల తర్వాత ఆ మామూలు కణాలే ప్రత్యేక రెటినల్ గాంగ్లియన్ కణాలుగా ఎదిగినట్లు పరిశోధకులు ప్రకటించారు. ఇలా పెరిగిన కణాలను దృశ్యనాడులు దెబ్బతిన్న ఎలుకల కళ్లల్లో ఉంచి పరీక్షించినప్పుడు 45 రోజుల్లో వాటికి చూపు తిరిగి వచ్చిందని పరిశోధకులు తెలిపారు. ఇక ఈ పరీక్ష మానవుల్లోనూ విజయం సాధిస్తే గ్లకోమా కారక అంధత్వాన్ని పూర్తిగా అరికట్టవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వంటల్లో వాడుకోగా మిగిలిన నూనెను పారబోయాలంటే మనలో చాలా మందికి మనసొప్పదు. మిగిలిపోయిన నూనెను భద్రపరుచుకుని మళ్లీ వంటల్లో వాడుతూ ఉంటారు. ఇక బయట హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో అయితే చెప్పాల్సిన పని లేదు. పూరీలు, బజ్జీలు వేశాక మిగిలిపోయిన నూనెను మళ్లీ వాడుతూ ఉంటారు. ఇలా చేయడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. నూనెను పదే కాచి చల్లార్చడం, మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయని చెబుతారు నిపుణులు. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వినియోగించడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. నూనె వాడకంలో చాలా మందికి అపోహలు ఉంటాయి, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎలా వాడచ్చు, ఎప్పుడు ఫ్రెష్ నూనె వాడాలా, ఒకసారి వాడిన తర్వాత పారేసేయాలా అన్నది ఉంది. ఈ నూనె కూరలుగా వాడినప్పుడు మనం దాన్ని ఏమి స్టోర్ చేయం, ఎంత కావాలో అంతే వాడుకుంటాం, దాంతోపాటు కూరలు వండుకుంటాం. కానీ డీప్ ఫ్రై, ఇప్పుడు పూరీలు, వడలు, ఇలాంటివన్నీ, సమోసాలు ఇలాంటివి ఎక్కువ నూనెలో వాడుతూ ఉంటాం కాబట్టి ఆ నూనె మళ్ళీ వాడచ్చా అన్నది చాలామందికి ఒక డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి నూనె బాగా ఎక్కువ దీంట్లో వాడినప్పుడు మా ఉంటే ఇంకో రెండోసారి వాడచ్చు. ఆ నూనె ఉంచి దాన్ని ఏంటంటే మామూలు కూరల్లో వాటిల్లోనూ ఊపినే ఏగనివ్వకుండా వాడుకోవడం పర్వాలేదు. ఆ నూనె ఏమి డిగ్రేడేట్ అవ్వదు. అది నూనెలాగా అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ మన శరీరానికి లభ్యమవుతాయి. అదేం హానికరం కాదు. కానీ ఏంటంటే 2-3 సార్లు డీప్ ఫ్రై చేసేటప్పటికి ఆ నూనె చిక్కదనం వస్తుంది. ఎప్పుడైతే చిక్కదనం ఉందో అది దేనికి పనికిరాదు, ఇంకా అది పారపోసేయవలసిన అవసరం. అలాంటప్పుడు వచ్చేటప్పటికి అందులో కార్సినోజెన్స్ అంటే కొన్ని రకాల విషప్రయోగాలు వస్తాయి, బ్రేక్ డౌన్ అయిపోతాయి. అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అన్ని బ్రేక్ అయిపోయి దాని వలన మనకంటే క్యాన్సర్స్ అటువంటి వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా వచ్చే రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని ఆ చిక్కదనం రానివ్వకుండా నూనె ఆ పలచగా ఉన్నప్పుడే 1-2 సార్లు డీప్ ఫ్రై చేయొచ్చు. మిగతాది ఏ కూరలకో వాటికో వాడుకోవాలి. అంతేగాని అది కంటిన్యూస్గా ఫ్రై చేయడం మంచిది కాదు. చిక్కదనం రానివ్వకుండానే ఊరుకోవాలి, వాడేసేయాలి, లేకపోతే పారిపోసేయాలి. అదే కాకుండా ఎన్నో రకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. వాంతులని, విరేచనాలని, తర్వాత ఏమో శరీరం మీద ర్యాష్ లాగా కానీ రావడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అన్నీ ఆపుకోవడానికి చిక్కగా అయిన నూనె వాడడం మంచిది కాదు. గర్భధారణ ఆషామాషి వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక, మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గర్భం ధరించాక తల్లికి కొన్ని రకాల పోషకాలు లోపిస్తే పిండం ఎదుగుదల దెబ్బతినొచ్చు. థైరాయిడ్, ఎపిలెప్సీ అదుపు కోసం వాడే మందులు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కాబట్టి పన్నంటి పాపాయి సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట్లో గంతులేయాలంటే గర్భిణీ దశలో అన్ని రకాలుగా తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం చాలా అవసరం. గర్భిణీ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ నేటల్ కేర్ అంటే ఏంటి, దీని ప్రాధాన్యం ఏంటి? సో ప్రీ నేటల్ కేర్ ఆర్ ప్రీ కన్సెప్షనల్ కేర్, ఈ 2 పదాలకు అర్థం ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది ఎందుకు, దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు అంటే
ఫస్ట్ థింగ్ ఇస్ ప్రెగ్నెంట్ అవ్వక ముందే కొన్ని విటమిన్ టాబ్లెట్స్ అవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళకి పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసేసరికి ప్రెగ్నెన్సీ 5 వీక్స్ 6 వీక్స్ అయిపోయి ఉంటుంది, అప్పటికే కొంచెం పిండం తయారీ వచ్చేస్తుంది. సో ఎర్లీ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యే విటమిన్స్ కొన్ని ఉంటాయి, అవి ప్రెగ్నెంట్ అవ్వక ముందే వేసుకుంటే పిండం డెవలప్మెంట్ హెల్దీగా ఉంటుంది. సో ఈ విటమిన్ స్టార్ట్ చేస్తాము ప్రీనేటల్ కేర్లో. అండ్ సెకండ్, కొందరికి థైరాయిడ్ ఇష్యూస్ కానీ షుగర్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు, అవి టెస్ట్ చేస్తే కానీ మనకి తెలీదు, పైగా తెలియకుండానే ప్రెగ్నెంట్ అయిపోతే ప్రెగ్నెన్సీలో పిండం డెవలప్మెంట్ అఫెక్ట్ అవ్వచ్చండి. సో ప్రీనేటల్ కేర్లో కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి, బేసిక్ బ్లడ్ టెస్ట్, మీ హీమోగ్లోబిన్ ఎలా ఉంది, మీ థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, ఇలాంటివి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ప్లస్ కొందరికి జెనెటిక్గా కొన్ని ఇల్నెసెస్ ఫ్యామిలీలో హెరిడిటరీగా పిల్లలకి పాస్ ఆన్ అవ్వచ్చు. ఇవి కూడా ఇలాంటి ఇల్నెసెస్ ఏమన్నా ఉన్నాయా, మీలో ఆ జీన్ ఏమన్నా క్యారీ చేస్తున్నారా, మీరు మీ పార్ట్నర్ ఏమన్నా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా స్క్రీనింగ్ మెథడ్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కలిపి పర్ఫెక్ట్గా చేస్తేనే ఎర్లీ ప్రెగ్నెన్సీ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ టైం, బికాస్ పిండం డెవలప్మెంట్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాక అబార్షన్స్ రిస్క్ తగ్గించుకునేటట్టు చూసుకోవచ్చు. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? సో ప్రెగ్నెన్సీ అని మీకు ఫస్ట్ తెలిసిన వెంటనే 3వ నెల దాకా ఆగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది పాత పద్ధతి. ఇప్పుడు అలా లేదు, ఇమ్మీడియట్గా కొన్ని జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి. పిండం తయారీ అయ్యేటప్పుడే తెలిసిపోతుంది బేబీ జెనెటిక్గా, అంటే డిఎన్ఏ పరంగా సరిగ్గా తయారైందా లేదా పిండం అనేది అర్థమవుతుంది. ఈ టెస్ట్లన్నీ 3 నెలల లోపే ఉంటాయి. సో పీరియడ్ మిస్ అయిన వెంటనే వెళ్ళాలి. అప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయి, లైక్ మీ రక్తశాతం ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే పిండం గ్రోత్ హెల్దీగా ఉంటుంది అని ఇవి ముందే చేసుకొని చూడాలి. అందులో ఏమన్నా అటు ఇటు ఉంటే ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లస్ నేను చెప్పినట్టు బేబీకి జెనెటిక్ టెస్ట్స్ ఉంటాయి, అంటే పిండం డిఎన్ఏ వైజ్ హెల్దీగా ఉందా, ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా అనేవి కూడా ముందే తెలుస్తుంటుంది. ప్లస్ స్కాన్స్ కొన్ని ఉన్నాయి, 7 వారాలకే ఒక స్కాన్ ఉంటుంది. ఫస్ట్ పిండం హార్ట్ బీట్ హెల్దీగా ఉందా అనేది అక్కడే తెలిసిపోతుంది. 12 వారాలప్పుడు జెనెటిక్ డౌన్ సిండ్రోమ్ కానీ టర్నర్ సిండ్రోమ్ కానీ ఇలాంటి ఏమన్నా కనపడని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటికి జెనెటిక్ టెస్ట్ 12 వారాలప్పుడు అవుతుంది. ఆ తర్వాత మీకు 20 వారాలప్పుడు స్కాన్, ఇక నుంచి అక్కడి వరకు బేబీ ఫార్మేషన్ ఎలా తయారైంది అనే దాని మీద టెస్ట్లు ఉంటాయి. 20 వారాలు దాటినప్పటి నుంచి స్కాన్స్, మీకు బేబీ ఎలా గ్రో అవుతుంది, వెయిట్ అడిక్వేట్గా వస్తుందా, ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా, రక్త ప్రవాహం తల్లి నుంచి బిడ్డకి కరెక్ట్గా అవుతుందా, ఇవి చూస్తాం 20 వారాల తర్వాత. ప్లస్ ప్రెగ్నెన్సీ షుగర్ టెస్ట్ ఒకటి, అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, మీకు గ్లూకోజ్ నీళ్ళు తాగిచ్చి చేస్తారు, అది 5వ నెలల తర్వాత చేస్తాము. సో అది కూడా కంపల్సరీగా చేయించుకోవాలి. కొందరికి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది, ఇవన్నీ 5వ నెలల తర్వాత తెలుస్తాయి, అప్పుడు వీటికి టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ ఇంపార్టెంట్గా మిస్ అవ్వకుండా చేయాల్సిన టెస్ట్ అండి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వన్స్ మీకు బీపీ షుగర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్లో మెడిసిన్స్ తప్పనిసరిగా వేసుకోవాలండి. కొందరు ఇప్పుడు వేసుకుంటే లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది అన్న భయంతో వేసుకోరు, బట్ అలా ఏముండదు. బీపీ షుగర్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి డెలివరీ అయినాక తగ్గిపోతుంది. సో ఆ ఇష్యూ ఏమి ఉండదు, కాబట్టి మెడిసిన్స్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ మధ్య ఇంట్లో బీపీ చెక్ చేసుకునే మషీన్స్ ఈజీగా దొరుకుతున్నాయి. డైలీ హోమ్ బీపీ చెకింగ్ అనేది చూసుకోవాలి. 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి డాక్టర్ దగ్గర 1 రీడింగ్ మే నాట్ బీ రిలయబుల్. సో హోమ్ బీపీ చెకింగ్ ఉంటే అది ఇంకా రిలయబుల్ ఉంటుంది. షుగర్ మానిటరింగ్కి, షుగర్ అని తెలియంగానే డయట్ రెస్ట్రిక్ట్ చేయొద్దండి, తగ్గించి తినేస్తారు, అలా చేయకూడదు, బేబీ వెయిట్ దెబ్బతినొచ్చు. సో డయట్ మార్చి తినాలి. డయటిషియన్ ఒపీనియన్ తీసుకోవచ్చు. రైస్ బదులు కొర్రలు తినడము, ఆటా రోటీ బదులు జోవార్ రోటీ, రాగి రోటీ ఇలాంటివి తినడము, డయట్ చేంజ్ చేయాలి కానీ తగ్గించకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ విల్ బి గుడ్. గర్భిణీ దశలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? ప్రెగ్నెంట్ అయిన వెంటనే అందరికీ డయట్ విషయంలో చాలా కొత్త క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. సో అన్ఫార్చునేట్గా సొసైటీలో కొన్ని మిత్స్ ఉన్నాయి. పపాయా తినకూడదు, పైనాపిల్ తినకూడదు అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ దిస్. న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ అన్నీ సేఫ్ అండి, ఎందుకంటే మోడరేషన్లో తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ పపాయా విషయంకి వచ్చేటప్పటికి రైప్ పపాయా తింటారు అందరూ, అంటే పండిన పపాయా, అది 100% సేఫ్ అండి. దాంట్లో మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా సేఫ్. రా పపాయా తినకూడదు, థియరటికల్గా దాంతో కొంచెం రిస్క్ ఉంది, కానీ రా పపాయా తెల్లగా ఉన్న పచ్చిది ఎవరు తినరు.
ఈ మధ్య కాలంలో అందరి డయటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నామండి మనం. ఈవెన్ పెరుగు కూడా నెల రోజులు ప్రిజర్వేటివ్ ఉన్న డబ్బా కొనుక్కుంటున్నాము. సో అంత నెల రోజులు నిల్వ ఉండాలంటే ఆ పెరుగులో ఎంత ప్రిజర్వేటివ్ ఉండాలి మీకు అర్థమవుతుంది. సో ఇలా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలండి. సో లైక్ ఇంట్లో తోడిపెట్టిన పెరుగు, రోజు త్వరగా పాడైపోయే ఫుడ్స్ ఎప్పటికైనా సేఫ్. దట్ ఈస్ ద రూల్. సో ప్రిజర్వేటివ్స్ ఉన్న సింపుల్ థింగ్స్, లేస్ చిప్స్, సింపుల్ థింగ్స్ లైక్ బిస్కెట్స్, ఇలాంటివన్నిట్లో ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇవి అవాయిడ్ చేయడం బెటర్. ఇంట్లో వండుకున్న హాట్ డయట్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ. ఈవెన్ స్వీట్స్ కూడా తినాలన్నా బేకరీ ఐటమ్స్ కన్నా, ఎక్కువ నిల్వ ఉండే వాటికన్నా ఇంట్లో చేసుకున్న పాయసం, ఇంట్లో చేసుకున్న ఇలాంటివి 100% సేఫ్ అండి. గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చు? సో ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి చాలా భయాలు ఉంటాయి అందరికీ. ఫస్ట్ రూల్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయడం సేఫ్ అండి. ఏ లిమిట్ వరకు సేఫ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరికన్నా ప్రెగ్నెన్సీకి ముందే ఎక్సర్సైజింగ్ అలవాటు ఉంటే ఆ ఎక్సర్సైజెస్ అన్నీ ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చు, సడన్గా ఆపనవసరం. కానీ యాబ్స్ ఉంటాయి కదా, పొట్ట మీద వెయిట్ పడే, ఇప్పుడు వంగి వెయిట్స్ ఎత్తడాలు అలాంటివి చేయకూడదు. ఎందుకంటే అబ్డామినల్ మసిల్ మీద ప్రెషర్ పడుతుంది, ఆ పొట్ట కండ మీద ప్రెషర్ పడకూడదు. అలాంటి ఎక్సర్సైజెస్ మాత్రమే అవాయిడ్ చేయాలి. సో మీ రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ జాగింగ్, రెగ్యులర్ స్కిప్పింగ్, వెయిట్స్ జస్ట్ హ్యాండ్స్ లిఫ్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేయొచ్చండి. 100% సేఫ్. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఓన్లీ థింగ్ ఈజ్ డైవింగ్ చేయకూడదు, బికాస్ డైవింగ్లో ఏమవుతుందంటే ఇంజురీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ సేఫ్ ప్రికాషన్, పొట్టకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి, పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. మైల్డ్ యాంగ్జైటీ, మైల్డ్ డిప్రెషన్స్ ఉంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయొచ్చండి. అంటే మెడిటేషన్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? సో మీకు మీరే మీ బ్రెయిన్ని టోన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కోపం ఎక్కువ వస్తుంది అంటే మీకు తెలుసు కోపం ఎక్కువ వస్తుంది అని. సో మీరు ఎలా చేయాలి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను రియాక్ట్ అవ్వకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇది మైండ్ఫుల్నెస్ అండి. డిస్కస్ ఇట్ ఓపెన్లీ విత్ యువర్ డాక్టర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అమ్మ కడుపులో అండం నుంచి పిండంగా మారి ఆపై పసిబిడ్డగా పురుడు పోసుకునేంత వరకు ప్రతి దశను దుర్బిణి వేసి చూసి నివేదిక ఇవ్వగల సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ మనకు అందుబాటులో ఉంది. గర్భధారణకు ముందు డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షల్ని చేయించుకోవాలి, తగిన సలహాలు తీసుకోవాలి. అప్పుడే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. తలపై జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు నిత్యం కొబ్బరిపాలతో జుట్టును మృదువుగా మర్దన చేయడాన్ని అలవాటుగా మార్చుకోండి. కొబ్బరిపాలల్లో జుట్టు రాలడాన్ని అరికట్టే ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి, జుట్టు రాలడాన్ని అరికడతాయి.